తప్ప అది తప్ప అది తప్ప అది తప్ప. హలో మామ, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ బ్యాంక్ వీడియో ఆఫ్ మీ రోస్టింగ్ బాబ్జీ. అయన్నొద్దు, పాయింట్కి రా. మ్యాటర్ ఏంట్రా అంటే రోజు రోజుకి నిబ్బలు చేసే నిబ్బ వేషాలు తట్టుకోలేకపోతున్నాం భయ్యా. ఎందుకు ఆరే ఎవరికైనా బ్రేకప్ అయితే ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఏడుస్తారు లేదా ఫుల్ బాటిల్ తెచ్చుకొని తాగుతారు. కానీ ఈ నిబ్బగాళ్ళు మాత్రం ఇన్స్టాలో రీల్ తీసి పోస్ట్ చేస్తారు. నా లవడా ఇప్పుడు ఎవరన్నా కిస్సులు హగ్గులు చేసుకోవాలంటే బెడ్రూమ్ లో చేసుకుంటారు లేదా ఓయో రూమ్ లో చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఇంటర్వ్యూ మధ్యలో చేసుకుంటారు. ఇంకో దరిద్రం కూడా ఉంది మావా, చెప్పు. ఎవరన్నా పెళ్లి గుళ్ళోనో ఫంక్షన్ హాల్ లోనో రిజిస్టర్ ఆఫీస్ లోనో చేసుకుంటారు. ఈ లవడలో నిబ్బిస్ మాత్రం యూట్యూబ్ వీడియోలలో చేసుకుంటారు. లిటరల్లీ మామ, ఇప్పుడే ఈ దరిద్రాలు ఇలా ఉంటే ఇంకా 4-5 డేస్ లో వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందుకే ఈ రోజు నిబ్బిస్ ని కసితీరా రోస్ట్ చేసి నరకానికి పంపిద్దాం. దానికన్నా ముందు ఇంకెవరన్నా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేసి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. నేను ఇంట్రో వేసుకుంటా. సో హాయ్ హలో నమస్తే, నేను మీ రోస్టింగ్ బాబ్జీ. ఈ రోజు నిబ్బని చేస్తా రోస్ట్ బజ్జీ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చూడండి, ఏం కావాలరా నీకు? చెప్పాను కదా, ముద్దు కావాలి. నాకు మీ డాడీ ఫోన్ నెంబర్ కావాలరా, ఇవ్వురా ఇవ్వు. ఎందుకు మరి లేకుంటే ముద్దు కావాలంట. ముద్దు నా దగ్గరికి రారా, కోడి కుత్తలో ఉండే గుడ్డి ఇస్తాను నీ గబ్బునాయాలా. ఏం చేస్తావురా? ఒక్క ముద్దు పెట్టుకుంటా. 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి, భూమి ఆకాశం ఏకం అవ్వాలి. రే ఆపండి, మీ లౌడలో రొమాన్స్ కాకున్నది 3000 క్యాలరీస్ బర్న్ అవ్వాలంట. 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి. ముందు క్యాలరీస్ అనే వాటి ఏ సబ్జెక్ట్ లో ఉంటుందో చెప్పురా. నాకు తెలీదు. సరే అది వదిలే, అసలు క్యాలరీస్ అంటే ఏంటో చెప్పు. నాకు తెలీదు. పోనీ కనీసం క్యాలరీస్ స్పెల్లింగ్ అయినా చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. మరి ఇంకేం తెలుసు? ఇన్స్టాలో ఇలాంటి లౌడలో రీల్స్ తీస్తూ మా ప్రాణాలు తీయడం తెలుసా? ఓడియమ్మ, అరే నిజం చెప్తున్నారా? నా కుత్త కిందికి 23 ఏళ్ళు వచ్చినా అమ్మాయిలతో మాట్లాడాలంటే ఉచ్చ పడిపోద్ది. కానీ వీళ్ళేంట్రా స్కూల్ కు వయసులో మా ఆయన మా మిండడంటూ తిరుగుతున్నారు. అవునవునక్క, ఈ వీడియో మీ నాన్న చూస్తే నేను హాస్టల్లో వేస్తాడు, నీ పక్కలున్నోడి బొక్కలు ఎరగొట్టి హాస్పిటల్లో వేస్తాడు. అప్పుడు వీడియో కాల్ చేసి తిన్నావారా అని ముచ్చట్లు చెప్పుకోండి, సరిపోతుంది నా లవడా. నేను ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను తెలుసా. అబ్బా వచ్చిందండి వయ్యారి. ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఎక్క చెంచలమ్ముకునే చైనీస్ ముఖమోడితో రీల్స్ లో హగ్గులు, ఇంటర్వ్యూలో కిస్సులు చేసి ఆ ఇంటర్వ్యూవర్ ని పోలీస్ స్టేషన్ కి పోయేలా చేసింది మహాతల్లి. వెళ్ళిపోతానేమో, తను వదిలేతానేమో అని భయపడుతున్నారు. వాళ్ళ మమ్మీ కూడా అంతే. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరగని పని. వావ్ సూపర్, నిబ్బులు లాయల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు అని అనుకుంటే నా లవడాతో లాఠీ చార్జ్ చేస్తా. ఎందుకు ఇప్పుడు ఇంకో వీడియో ప్లే చేస్తా చూడండి. రే అది పెళ్లి అనుకుంటున్నారా, మ్యారేజ్ అనుకుంటున్నారా? రెండొకటే కదా మావా. నువ్వు కుత్త మూసుకో లవడేకే బా. వాళ్ళు చేసేది చూడరా అంటే లాజిక్ లో మాట్లాడుతున్నాడు లబ్బేగాడు. బుర్రుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దులా, నాకు ఏడిపించుక ఇంకా ఏడిపిస్తున్నావు. అది వద్దులో. ఒరే మాకేంట్రా ఈ టార్చర్? ఎవడన్నా పెళ్లి గుళ్ళోనో ఫంక్షన్ హాల్ లోనో చేసుకుంటారు, కానీ మీరేంట్రా యూట్యూబ్ వీడియోలలో చేసుకుంటున్నారు? అంటే అది నాకు తెలిసి వీళ్ళని ఇలానే వదిలేస్తే పిల్లల్ని ఫేస్బుక్ లో కంటారు, సంసారం స్నాప్ చాట్ లో చేస్తారేమో. నా కోసం ఒక పాట పాడు. నీకోసమా? నా కోసం. ఏంటి బాబు పాట పాడాలా? సరే వినైతే. ఎవట్రా నువ్వు ఎర్రి పూకుని అంట. A few moments later. ఏమైందిరా, ఏం చేస్తున్నారా? ఎందుకు అలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నారు? ఇంతకదేంటి అసలు? రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఓడియమ్మ, మొన్ననే కదరా పెళ్లి, అప్పుడే తల్లేంటి? లిటరల్లీ భయ్య, వీలున్నంత స్పీడ్ మా ఊర్లో 5G నెట్వర్క్ ఉంటే ఇప్పటిలోపు ఇంటర్నెట్ షాప్ లో ఇడ్లీలు అమ్ముకునేవాడిని నా బొక్కలోది. ఏంటా స్కూల్లో క్లాస్ లీడర్ కి ఇచ్చే బ్యాచ్ రా, తీసి గుడ్డలో పెట్టుకో, బాగుంటుంది. జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది. అబ్బా రామచంద్ర ప్రభు, మీకు ఇప్పుడు కాదురా, ఫ్యూచర్ లో మీ పిల్లలు మీ ఇంటర్వ్యూ వీడియోస్, మీ ప్రాంక్ వీడియోస్, మీ పైన చేసిన రోస్ట్ వీడియోస్ చూసి మీ కుత్త పైన మింగితే అప్పుడు అర్థమవుతుంది. ఓకే మామ, ఇప్పుడు ఈ లవడలో లవర్స్ గురించి పక్కన పెట్టి బ్రోకెన్ బేబీ సంగతి ఏంటో చూద్దాం. నా పోరోనికి నా ప్రేమ సరిపోలేదట, పైసా కావాలట. రే ఎవడ్రా చిన్నపిల్లల దగ్గర పైసలు అడిగేది? అది తప్ప. పాపం వాళ్ళకే స్కూల్లో స్నాక్స్ కొనుక్కోడానికి పైసలు ఉండవురా అంటే మళ్ళీ పైసలు అడుగుతున్నారంట. పైసలు సిగ్గుసరం ఉందా? ఇప్పుడు చూడండి, హోంవర్క్ చేయకుండా బ్రేకప్ సాంగ్స్ పెట్టి బాధపడుతుంది మా అక్కాయి. అడిగితే ప్రాణమైన ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఎవడ్రా దీనికి రెస్పాన్సిబిలిటీ? యూ డర్టీ ఫెలోస్.
ये धोखे प्यार के धोखे ये धोखे प्यार के धोखे చూసారా పాప స్కూల్ ఎగదెంగడానికి ఎన్ని ఏషాలు వేస్తుందో. అమ్మా నువ్వు ఈరోజు స్కూల్ కోవాలి, నాకు 7 టేబుల్ చెప్పాలి, లేదనుకో పాకెట్ మనీ ఫట్టు టిఫిన్ కట్టు, ఇక నీ ఇష్టం మరి. తొక్కలోది ఎవడు హర్ట్ అయినా పర్లేదు, నాకు నచ్చినోడే చేసుకుంటారని నువ్వు నుంచుంటే అదే కరెక్ట్. ఓరిని ఏంట్రా మాకు ఈ గోస. నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు ₹1 ఎన్ని ఆశ చాక్లెట్లు వస్తాయి, రేపు పొద్దున స్కూల్ ఎలా ఎగదింగాలి అని ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు మీరేంట్రా పెళ్లి, ప్రెగ్నెంట్, లవ్వుడా అంటూ తిరుగుతున్నారు. అయినా మిమ్మల్ని ఏం లాభంలే, మీకు ఫోన్ ఇచ్చి ఇలాంటి ఎర్రిపుక్ వీడియోలు తీస్తున్నా, ఎర్రిపుకులని మింగాలి ముందు. సో ఈ వీడియోకి అయితే ఇంతే మావా. అండ్ ఈ వీడియో చూస్తున్న నిబ్బిలకే చెప్తున్నా, మీరు లవ్ చేయాలనుకుంటే చేసుకోండి, పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అంతేకాని ఎర్రుగాళ్ళ మేము అమర ప్రేమికులమని రీల్స్ తీసి పోస్ట్ చేశారనుకోండి మీ లైఫ్ పెంట్ అవుతుంది. ఇది రియలైజేషన్. చెప్పేదాకా చెప్పా, లేదు మేము వాళ్ళనే తయారవుతామంటే నెక్స్ట్ వీడియోలో మీ వీడియోస్ ఉంటే తర్వాత మీ ఇష్టం ఇంకా. ఓకేనా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కమెంట్స్ పక్కన ఉండే హైప్ బటన్ ని నొక్కి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. చలో రైట్, మళ్ళీ నమస్తే.